చికెన్ షాప్ వల్ల సమస్యలు ఏంటివంటే ఇంతకు ముందు లైవ్ ఇంత రేట్లో ఉండేది కాదు. లైవ్ మనం రిటైల్ రేట్ అమ్ముతాం కదా, ఇంత రేట్లో ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే 100 రూపాయలు ఉన్న రేటు అప్పుడే మార్జిన్, ఇప్పుడు కోత విధించారు దాంట్లో. దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. ఆ పెరగడంతో పాటు అప్పుడున్న మార్జిన్తో కలిపి ఇప్పుడు పెంచడం పోయి తగ్గించారు. మెయిన్గా వీళ్ళు ఇప్పుడు ధర్నాలు చేయడం ఇదే. అంటే పౌల్ట్రీ షాప్ నుంచి మీకు వచ్చేది రేట్లు ఎట్లా ఉన్నాయి? పౌల్ట్రీ షాప్ నుంచి ఇంతకు ముందు వచ్చేది మనకు 100 రూపాయల లోపలే ఉండేది రేట్లు మినిమంగా, పర్ కిలో. అటువంటి అప్పుడు ఏముందంటే దాంట్లో మార్జిన్ ఉండేది మనకి 20 రూపాయలు అట్లా మార్జిన్ ఉండేది. వాళ్ళు ఏం చేసిరంటే ఇప్పుడు అందులోనే కోత విధించి 12 రూపాయలు 11 రూపాయలకు తెచ్చారు దాన్ని. ఆ 100 రూపాయలు ఉన్న రేటుని ఇలా 150 185కు తెచ్చారు. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఉన్న మార్జిన్ కూడా లేదు. 100 రూపాయలు ఉన్నప్పుడు రేటు మార్జిన్ కూడా లేదు. లేకపోవడం వల్ల మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక బడ్ తెచ్చాం, అందులో వేసాం. అందులో వేస్తే ఏముందంటే దాని వెయిట్ లాస్ అనేది విపరీతంగా ఉంటుంది. మనం పొద్దుగాల అండ్లేసి సాయంత్రం తీసే 200 గ్రాముల వరకు తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఏముంది, ఇదే 20 రూపీస్ వెయిట్ లాస్ పోయింది. 20 రూపీస్ 40 రూపీస్ వెయిట్ లాస్ పోయినప్పుడు ఇంకా లాభం ఎక్కడ ఉంటుంది? అందులో లాభం ఉండే ఛాన్స్ ఉండదు. మార్జిన్ 100 రూపాయలు ఉన్న రేటు ఉన్నప్పుడు మార్జిన్ కూడా ఇప్పుడు ఇవ్వట్లా. 200 వచ్చినప్పుడు రేటుకు అప్పటి మార్జిన్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఏం డిసైడ్ చేస్తున్నారు మీ అసోసియేషన్ మొత్తం? ఈ అసోసియేషన్ ఏంటంటే కంపల్సరీగా ఏప్రిల్ నుంచి బంద్ చేయాలి. మన మార్జిన్ మనకు ఉన్నంత వరకు, అప్పుడు 100 రూపాయలు రేటు ఉన్నప్పుడు ఏదైతే మార్జిన్ ఇచ్చిరో అదే మార్జిన్ కంటిన్యూ చేస్తూ పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచాలనేది వీళ్ళ డిమాండ్.